హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మేము జంగారెడ్డిగూడెం దగ్గర ఉన్న గుబ్బలమంగం గుడికి వెళ్తున్నాము. విజయవాడ నుండి ఈ గుడికి 150 కిలోమీటర్లు పడుతుంది. ఏలూరు నుండి అయితే 75 కిలోమీటర్లు పడుతుంది. జంగారెడ్డిగూడెం నుండి ఈ గుడి దగ్గరికి 30 కిలోమీటర్లు. మా నానమ్మ వాళ్ళ ఊరు నుండి ఈ గుడి దగ్గరికి 30 కిలోమీటర్లు. మా నానమ్మ వాళ్ళ ఊరు అంటే బుట్టాయిగూడెం అనమాట. ఇక్కడికి 15 కిలోమీటర్లు. మా ఊరు నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే 45 మినిట్స్ నుండి 1 అవర్ పట్టిద్ది. ఎందుకంటే రోడ్స్ అస్సలు బాగుండవు అనమాట. అందుకే మేము అసలు ఎందుకు ఇలా ఉన్నాయంటే రోడ్స్ ఎలక్షన్స్ ముందు మొత్తం తవ్వేసి పెట్టేశారంట. ఇంకా ఎలక్షన్స్ అయిపోయినా ఇంకా వేయలేదు. మేము మార్నింగ్ 2:30కి లేసాము. అంటే మా పెద్దనాన్న వాళ్ళు పోతులు తెచ్చుకుంటున్నారు. సో మార్నింగ్ 2:30కి లేచి మా ఊరి దగ్గర కడియాలమ్మ గుడి ఉంటుంది. సో మా దేవత తనకి పోతినిచ్చేసి మేము ఇక్కడ బయలుదేరాము. 7కి అనుకుంటా. అంత ఎర్లీగా ఎర్లీగానే బయలుదేరాలి. ఎందుకంటే ఇది లాస్ట్ సండే వీడియో. సండే చాలా ఎక్కువ జనాలు ఉంటారు ఆ గుడి దగ్గర. మార్నింగ్ వెళ్ళాం కాబట్టి వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ వెళ్ళే దారిలో మొత్తం పొలాలు కదా, విలేజ్ కదా, సో చాలా బాగుంటుంది అనమాట. మేము మార్నింగే వెళ్ళాము కాబట్టి ఇంకా బాగుంది. సో సండే ఎక్కువ జనాలు ఉంటారు, దానివల్ల మేము మార్నింగే బయలుదేరిపోయాము అనమాట. ఇంకా సో ఫైనల్లీ రీచ్ అయిపోయాము మేము ఇక్కడికి. అంత వాటర్ ఉంటాయన్నమాట. వాటర్లో ఉంటారు అమ్మవారు. అసలు వాటర్ ఎక్కడి నుండి పడుతుంది, అసలు ఎక్కడి నుంచి వస్తుంది కూడా ఎవ్వరికీ తెలీదు. ఈ గేట్ వరకు మొత్తం మన ఆంధ్ర, అటుపక్క అంతా తెలంగాణ. అంటే ఇదంతా ఆంధ్రానే, బట్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సో మేము మా పెద్దనాన్న అనమాట ఇస్తున్నారు, మేకపోతుని ఇచ్చుకుంటున్నారు ఇక్కడ. సో ఇక్కడ దండం పెట్టుకొని మొత్తం అందరం తడిసాము. సో మా పెద్దమ్మ అలియాస్ మా అక్క. సో ఇంకా వెళ్తున్నాం, మొత్తం అయ్యింది, మేము తడిసాము. ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళందరూ మా ఫ్యామిలీ, ఇది నేను. సో ఇంకా స్టెప్స్ ఎక్కేసి ఎక్కడం, వెళ్ళిపోవడం అంటే ఇంకా అక్కడ ఆగాలి. మా అక్క వాళ్ళు రావట్లేదు, అక్కడ నుంచి కదలట్లేదు. ఇంకా ఎక్కుతున్నాం మేమందరము. అసలైతే ఇది ఎగ్జిట్ అనమాట. నేను ఎంట్రీ తీద్దాం అనుకుంటా, కుదరలేదు. అసలైతే ఇది ఎంట్రీ. ఇందాక వీడియో తీయడం కుదరలేదన్నమాట. సో ఫ్లాట్గా ఉంటాయి ఇక్కడ స్టెప్స్, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ప్లస్ రైనీ సీజన్లో వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండాలి రైనీ సీజన్లో, ఎందుకంటే చాలా స్లిప్పరీగా ఉంటుంది. సో మా కజిన్ అనమాట, మా బుజ్జి కజిన్. సో ఇంకా మేము మళ్ళీ వెళ్తున్నాము, ఇంకా స్టార్ట్ అవుతున్నాము. వ్యూ అయితే చాలా బాగుంది, నాకు మీరు చూసినట్టున్నారు కదా. సో ఇంకా ఫాస్ట్గా దిగుతున్నాను స్టెప్స్ నేను. ఈయనెవరో నేను వీడియో తీస్తుంటే అడ్డంగా నుంచుని పోయారు. సో ఇంకా తప్పుకొని వెళ్ళిపోయాం. సో టోటల్ 44 స్టెప్స్ ఉంటాయి. సో ఇది ఎంట్రీ. ఇక్కడ టికెట్ తీసుకొని ఎదురికి వెళ్తే ఒకళ్ళు ఉంటారు, వాళ్ళకి చూపిస్తే పంపిస్తారు. మనిషికి 10 రూపీస్ అనమాట. మేము 15 మెంబర్స్ వెళ్ళాము. ఇక్కడ అమ్మవారికి దండం పెట్టుకొని ముడుపులు కట్టుకొని వెళ్తారు. ఇక్కడ అమ్ముతారనమాట, దానికి సంబంధించినవన్నీ ఇక్కడ అమ్ముతారు. సో ఇక్కడ మా మమ్మీ దీపం వెలిగిస్తున్నారు, నిమ్మకాయ దీపం అమ్మవారికి. ఇక్కడ దండం పెట్టుకొని వెళ్ళాము, ముడుపు కొట్టు కట్టారు మా మమ్మీ వాళ్ళు. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. చూడండి ఇక్కడ వీళ్ళందరూ రంగులు పూసుకొని పాటలు పాడుకుంటూ వస్తున్నారనమాట. వీళ్ళు మరి ఎటు వాళ్ళో తెలియదు కానీ తెలంగాణ వాళ్ళు అనుకుంటా వీళ్ళందరూ. అందరు ఇలా వస్తున్నారు. సో ఇక్కడ ఆ గేట్ దాటేసి ఇక్కడ బయట కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ గేట్ ఉంటుంది, ఆ గేట్ దాటేస్తే ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. మా ఫ్యామిలీ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు. ఈ వీడియో తీసుకుంటూ స్లోగా నడుచుకుంటూ వస్తున్నాను. ఇక్కడ అన్ని రాయిలు అనమాట. మేమేమో చెప్పులు వేసుకోలేదు. అంటే ఇక్కడ దాకా తీసుకురావచ్చు చెప్పులు, అక్కడ పెట్టుకోవచ్చు, కానీ ఎందుకు తీసుకురాలేదో మీకు ముందు తెలుస్తుంది. కారు కూడా మేము ఎక్కడో పెట్టేసాము, ఎందుకో తెలుస్తుంది మీకు. చాలా రాయిలు ఉంటాయి, అసలు ఎంత రాయిలు ఉంటాయంటే నేను అసలు వీడియో తీయడానికి అవ్వలేదు, అన్ని రాయిలు. సో ఇటు పక్కన మనకి లేక్స్ ఉంటాయన్నమాట, ఫ్రెష్ వాటర్. అసలు కింద రాయిలు కూడా క్లీన్గా కనిపిస్తాయి. అంతా ఇవి గోదావరిలో ఒక పాట అనమాట. ఇటు కలిసిపోయింది, ఇదంతా వచ్చేసి ఇక్కడ కలిసిపోయింది.
సో ఇదంతా ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది. మీరు పోతునిచ్చుకొని మీరు ఇక్కడ వండుకోవాలన్నా మీకు గిన్నెలు రెంట్‌గా ఇస్తారు. మేమెందుకు చెప్పులేసుకురాలేదంటే దిస్ ఈస్ ది రీజన్ అనమాట. కారు పైకెక్కలేదు. అంటే మేము ఆటోలో వచ్చాము. ఎందుకంటే ఏం తినలేదు కడుపులో తిప్పిద్దని. కారే పైకెక్కలేదు. ఇంకా ఆటో ఏమెక్కిద్ది. సో ఇంకా అక్కడ పెట్టేసి వచ్చాము. ఇందాక చూసాం కదా! రంగులు పూసుకొనొచ్చారు. సో ఆ రంగులన్నీ ఇక్కడున్నాయి. ఇందాక మేము ఇక్కడ తీసుకొని అక్కడికెళ్ళాం గుడి దగ్గరికి. ఇక్కడ అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ మేము టిఫిన్ చేస్తున్నాము. సో తిను మా అత్త, మా చిన్నత్త. తింటున్నాం అందరూ బిజీగా ఉన్నాం తినడంలో. అందరూ హాయ్ చెప్తున్నారు. మా మమ్మీ, మా అన్నయ్య, కజిన్ అనమాట. మా తమ్ముడు, మా అక్క, మా అత్తను తిను మా అక్క ఐఫోన్ పట్టుకుంది కదా! తిను మా అక్క. తను నన్ను అటు నుంచి వీడియో తీస్తుంది. నేను ఇటు నుంచి వీడియో తీస్తున్నా. తను నా సొంత అక్క. మా అత్త ఎగైన్. సో ఇక్కడ మా పెద్దమ్మ. ఇందాక చెప్పా కదా! మా పెద్దమ్మ. ఏదో మాట్లాడుకుంటున్నారు వీళ్ళందరూ. నాకేం తెలీదు. తిను మా ఫస్ట్ అత్త అనమాట. మేమింకా బయలుదేరిపోయాము. రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఫొటోస్ దిగడానికి ఆగినాము. సో ఇదంతా చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇది బ్రిడ్జ్ మీద ఆగాము మేము. అంటే ఏమి ఉండవండి. ఎక్కువ వెహికల్స్ ఏం రావు ఇటువైపుగా. వస్తాయి బైక్సే వస్తాయి. హెవీ వెహికల్స్ ఏమీ రావు. సో మేమందరం ఇక్కడ ఫోటో దిగుతున్నాము. మా మమ్మీ తీసింది వీడియో. సో చూడండి ఇదంతా. సో వీళ్ళందరూ ఇక్కడ ఫోటో దిగుతున్నాము. సో అదనమాట. ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. ఇది ఇలా బ్రిడ్జ్ ఉంటుంది. ఇంకా మేము ఒక 10 మినిట్స్ అలా ఏమో ఇంటికి రీచ్ అయిపోతాం. సో మా ఫొటోస్ చూసేయండి మేము అక్కడ దిగినవి. సో మీరు చూసేయండి. వీడియో ఎండ్ చేసేద్దాము మనము. సో మా పెద్దమ్మ, మా అక్క, ఈ మా గ్రూప్. ఇక్కడ పింక్ షర్ట్ ఉంది కదా! తను మా సొంత అక్క అనమాట. సో మేబీ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం మళ్ళీ. సో మీకు ఈ గుడి గురించి గట్టా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేసేయండి. సో మరి నెక్స్ట్ వీడియో చూసుకుందాం. అంతవరకు బాయ్.